కంటోన్మెంట్ ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే, మొదటిసారి ఎమ్మెల్యే, వారు ఒక 2 రోజుల క్రితం నార్త్ జోన్ డీసీపీ గారిని కలిసి ప్రాణహాని ఉంది అని ఫిర్యాదు చేయడం, ఆ 2 రోజులు గడవగానే 48 గంటలు గడవగానే వారి మీద హత్యాయత్నం జరిగింది అని పోలీస్ స్టేషన్ లోకి వెళ్లడం ఇవాళ చాలా సీరియస్ అంశంగా ఇవాళ అందరూ కూడా హైదరాబాద్ నగరంలో గమనించాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే, ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోతే మరి ఇక ప్రజలను ఎట్లా కాపాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎమ్మెల్యే పోయి ఒక కానిస్టేబుల్ కి తన బాధ చెప్పుకుంటున్నాడు, పోలీస్ స్టేషన్ పోయి కానిస్టేబుల్ కి చెప్పుకుంటున్నాడు, 50 మంది నా మీద దాడి చేయడానికి వచ్చిండ్రు, మా గన్లను కూడా గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు అని. అది కూడా పోయి ఈ నియోజకవర్గంలో కూడా కాదు, బయటికి వెళ్ళినాక వేరే నియోజకవర్గంలో వారి మీద దాడి జరిగింది అంటే, హత్యాయత్నం జరిగింది అంటే ఎవరు వాళ్ళు? ఈ నియోజకవర్గం నుంచి కంటోన్మెంట్ నుంచి అక్కడ దాకా పోయినరా, లేకుంటే అక్కడోళ్ళా, ఎక్కడోళ్ళు, ఎవరు వాళ్ళు? ఎమ్మెల్యే గారికి ఇవన్నీ తెలుసా? తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ? నిన్ననేమో దుండగులని చెప్తారు, ఇవాళనేమో నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీ మీడియా వాళ్ళు అందరికి కూడా తెలుసు, వారికి మంత్రి గారికి అండ కూడా ఉన్నది. ఇవాళ మీడియాలో స్టేట్మెంట్, ఎమ్మెల్యే గారు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, మంత్రులను చూసుకొని చేస్తున్నారు అంటే ఏ మంత్రి? కేవలం వ్యక్తుల మీదే కాదు, మంత్రుల మీద కూడా ఇవాళ ఆరోపణ చేసినట్టే కదా. అందరికి తెలుసు, మీరు మొదటిసారి ఎమ్మెల్యే, ఉప ఎన్నికలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సపోర్ట్ చేస్తే, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఎన్నికల్లో గెలిచారు. కానీ ఇవాళ నగరంలో నియోజకవర్గం దాటిన తర్వాత, వేరే నియోజకవర్గానికి పోయిన తర్వాత, అది కూడా సెక్యూరిటీ ఉండి 3 వెహికల్స్ కాన్వాయ్ ఉండి మంచిగా సైరన్ వేసుకున్న తర్వాత ఇవాళ హత్యాయత్నం జరిగింది అని అంటే ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నా వద్దా? ఇవాళ ఇప్పటి వరకు వాళ్ళ గన్మెన్లను హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేసిందా? దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిందా? ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లోనేమో ఇవాళ మీడియాలో చూస్తున్నాం, పోలీస్ అధికారులు, ఎవరు నిన్న ఫిర్యాదు ఇచ్చిన కానిస్టేబుల్ గారు కాదు, అధికారులు ప్రెస్ మీట్ పెట్టి గన్మెన్లను అడిగినాము, అట్లాంటిది ఏం దాడి జరగలేదు, గన్లేం గుంజుకోలేదు అని పోలీస్ అధికారులు చెప్తున్నారు. నిన్న ఎమ్మెల్యే గారేమో కానిస్టేబుల్ గారికి మొత్తం విచారణ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా గన్మెన్ల గన్లు గుంజుకునే ప్రయత్నం చేశారు అని చెప్పడం, ఇది దేనికి సంకేతం? అసలు ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఎవరు వారిని చంపే బెదిరింపులు చేస్తున్నారు? పేరు కూడా తీసుకోలేదు. మరి మీకేమైనా పేరు తెలుసో? గతంలో నేర చరిత్ర ఉంది, మర్డర్లు చేసిండ్రు అని ఇవన్నీ మాట్లాడినప్పుడు పేరన్నా చెప్పాలి కదా, ఎవరు బెదిరింపులు ఇస్తున్నారు అని.